శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచరితే ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడన్నమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం మెరుగ్గా ఉంటుంది. కలిగినటువంటి లాభంలో ఉన్నటువంటి రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. తద్వారా వచ్చే వ్యాపారంలో పరిపుష్టత కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం ముందడుగు పడుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ వారంలో ఈ ఆయిల్ ట్రేడింగ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పుస్తక ముద్రణ సంబంధితమైన విషయాలు, టీచింగ్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సంతాన సంబంధితమైన విషయాలు ఎదుగుదల గురించి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. సంతానం గురించి వారి యొక్క సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచన అనేవి ఎక్కువగా తగులుతూ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఏదైనా ఒక విషయాన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, భేదాభిప్రాయాలు కొన్ని కష్టాలను కూడా గురి చేయగలుగుతుంది. అది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చికాకులు కారకంగా ఉంటుంది. మీరు ఒకటంటే ఎదుటివారు రెండో మాట చెప్పడం, ఉన్నటువంటి విషయాన్ని రెండో విధంగా మార్చి చెప్పడం అనేది మనస్సుకు నచ్చినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. శుక్రుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం మీద మీ యొక్క తిండి గురించి కానీ, మీరు వండేటువంటి వంట గురించి కానీ, మీరు చేస్తున్నటువంటి పని గురించి కానీ ఎప్పుడు ఒకరు దాన్ని వెనకాల ఉండి సవరిస్తున్నట్లుగాను, దానికి ఎవరో ఏదో ఒక ద్వంద్వ అర్థాలు తీస్తున్నట్లుగాను మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క విషయాల్లో స్త్రీలతో సత్సంబంధాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలతో అనవసరమైనటువంటి వాదాలకి, వివాదాలకి ఎక్కువగా ముందుకు తీసుకురావకండి. ఆ విషయాల్లో ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేనప్పుడు వాదించదు. రాజకీయ పరంగా ఈ రాశి వారికి కొంచెం ప్రతిబంధకంగా ఉండేటువంటి విధంగా గోచరిస్తూ ఉన్నది. గ్రహస్థితిలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒక వర్గం మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని కష్టాలు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మరియు ఇంజనీరింగ్ రంగాల్లో చదువుతున్నటువంటి వారి విద్యార్థులు ఎక్కువగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఈ యొక్క వారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యారాధన చేసుకోవటం, అరుణ పారాయణం చేయటం, వాటితో పాటు ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవటం మరియు సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.